సాగర్ చాలా కోపంగా రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తాడు. ఇంకా నర్మదాని తీసుకొని అలా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని అంటూ ఉంటే, ఏంటన్నాడు కూడా ఇలా మాట్లాడుతున్నావు, అయినా నేను ఆ రోజే మీ అందరి దగ్గర మాట తీసుకున్నాను కదరా, ఇలాంటి పరిస్థితి వస్తుందనే, మీరు అందరూ విడిపోము అందరం కలిసి ఉంటామని చెప్పారు కదరా, కానీ ఇప్పుడు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, మేము ఏంటి నాన్న, మీరు మమ్మల్ని పంజరంలో పెట్టి బాగా చూసుకుంటున్నామని అనుకుంటున్నారు, మాకు నచ్చినట్టుగా బ్రతికే స్వేచ్ఛ కూడా మాకు లేదా, మేము ఏం ఏం చేస్తారు నాన్న, మిమ్మల్ని ఎప్పుడు సంతోషపెట్టాలనే చూస్తున్నాను తప్ప మా సంతోషాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని సాగర్ ఇష్టం వచ్చినట్టుగా నిలదీస్తూ ఉంటాడు. ఇంకా అలా ఎంత బ్రతిమలాడుతున్నా వద్దన్నా కూడా వినకుండా సాగర్ నర్మదాన్ని తీసుకొని ఇంకా కోపంగా బండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా అదంతా పైనుండి భద్రావతి సేనాపతి వాళ్ళు చూసి, మనం అనుకున్నదే జరుగుతుంది, రామరాజు ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోతుంది అని సంతోషపడుతూ చూస్తూ ఉంటారు. ఇంకా అలా వేదవతి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటే, నర్మదా సాగర్ అలా ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా బండి మీద వెళ్తూ ఉంటారు.